చూడండి బూగా ఉంది. ఇంకా బూగు ఉందని నేను సైలెంట్గా ఉండి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి మరి పూలు తెంపుకొని పూజకి వెళ్దాం. చూడండి భలే, ఇది నా వేలుగా చాలింది ఇప్పుడు. ఇక్కడ చూడండి భలే, నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉంటే ఏలికే వచ్చి వాలింది. ఇక మళ్ళీ కదిలించిన తర్వాత ఇట్లా అయింది. చిన్నప్పుడు బుగలను పట్టుకొని ఆడుకునేటోళ్ళం కదా, భలే సంతోషం అనిపిస్తుంది. అట్లనే ఉంటుంది. ఇంకా మరి మనం పూలు తెంపుకుందాం. ఇది ఇట్లనే ఉంటుంది. అయితే మార్నింగ్ ఇక చూడండి ఇప్పుడు పూలు తెంపుదామని వచ్చేసరికి బూగా ఉంది. ఇక తొందరగా ఇంట్లోకి వెళ్ళి మొబైల్ తీసుకొచ్చిన. అట్లా పూజ చేసుకోవాలి తొందరగా. అయితే మన ముందు ఫంక్షన్ హాల్లో యోగా క్లాస్ జరుగుతుంది. ఇక దానికి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే తొందరగా పూజ కంప్లీట్ చేసుకుని వెళ్దాం. మరి గరిక ఇక ఇక్కడ చెట్ల కోసం అని తెచ్చింది ఉంది మట్టి పెట్టాలి, కొత్త మొక్కలు తెచ్చి. ఇంకా తులసి తెంపుకుందాం. ఇంకా ఈరోజైతే శంకు పుష్పాలు 2 వచ్చినాయి. సరే మరి పుష్పాలు అన్నీ వచ్చినాయి కాబట్టి మనం వెళ్ళి పూజ చేసుకుందాం తొందరగా. వినాయకునికి పూజ అయింది. ఇప్పుడు ఈరోజైతే నేను ఖర్జూర పండు సమర్పించిన. ఇక పగలు మనం ఏదో నైవేద్యం మా అబ్బాయి పెడతాడు. ఇక రెడీ చేసి పూజ రూమ్లో పెట్టి వెళ్తాం. మరి యోగా క్లాస్లో వెళ్దాం. ఇక ఫంక్షన్ హాల్లోకి వచ్చినాం. ఇక్కడ చూడండి అంతర్ముఖ యోగా శిక్షణ, ఉచిత యోగా శిక్షణ. అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. అప్లికేషన్ అందరూ పూర్తి చేశారు కదా, బ్యాడ్జీలు అందరూ పెట్టుకోండి. అట్లే చదువుకున్న వాళ్ళు రాయగలిగే. ఇక ఇక్కడైతే పాటలు ఉన్నాయి కాబట్టి వాయిస్ ఓవర్ చేస్తున్నా. లాస్ట్కు మనకు వచ్చేటప్పుడు ఇప్పుడు చూపించిన కిట్ ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ కొన్ని ఆయుర్వేదం ప్రొడక్ట్స్ అన్నీ, ఉసిరి అట్లాంటి పౌడర్లన్నీ అమ్మడానికి పెట్టి. ఇక యోగా క్లాస్ అయితే నిన్న సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల దాకా జరిగింది ఇంట్రడక్షను. ఇవాళ ఏముంటుంది అనే దాని గురించి. ఇంకా ఈరోజు మార్నింగ్ దాదాపుగా 9:30 to 5:30, ఈవినింగ్ 5:30 దాకా క్లాస్ అయితే జరిగింది. అయితే మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టినాం కాబట్టి మనకు యోగా క్లాస్ ఏం షూట్ చేయడానికి వీల్లేదు. అంతర్ముఖ యోగా అంటే మన లోపల మనం ఎవరమని తెలుసుకోవడం, మనలోనికి మనమే ప్రవేశించడం, దాన్నే అంతర్ముఖం అంటారు. బాహ్య ప్రపంచం కాకుండా అంతర్ముఖంగా మనలోని మనమే దాన్ని ఎట్లా మనం పరిశీలన చేసుకోవాలి అనే దాని గురించి ఈ యోగా. ఈ 1 డే క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే కోర్సులు ఉంటాయి. మనం వెళ్ళాలనుకుంటే సర్టిఫికెట్ ఇచ్చిండ్రు కాబట్టి మళ్ళీ వెళ్ళచ్చు. ఇక యోగా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మనలాగా వచ్చిన వాళ్ళనే ఒక పెద్ద ఆయన నేను మాట్లాడతా అంటే మాట్లాడమని అన్నారు. ఇంకా ఆయన తన మాటలల్లా కొన్ని మంచి విషయాలు ఏం చెప్పిండ్రు అనే దానికి మీకు అట్లనే ఉంచిన చూపించడానికి. ఎందుకంటే మన యోగా క్లాస్లో మనం ఏం అక్కడి చెప్పాలి వీల్లేదు కదా. ఇంకా పెద్ద ఆయన ఏమన్నాడు అనేది మరి తన మాటల్లో వినండి. అంటే మనం లౌకిక ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ కూడా మనుషులు ఏది గుర్తించాలనేది చెప్పిండు, బాగానే చెప్పిండు. ఫస్ట్ షూట్ చేయలే, ఇంకా తర్వాత మరి షూట్ చేసిన. ఇంకా చూడండి మరి తన మాటల్లో ఏమన్నాడు. ఇక స్టేజ్ మీద కూర్చున్నాయనే గురువు గారు. తర్వాత ఇక పెద్ద ఆయనని మాట్లాడమని చెప్పిండ్రు. తర్వాత మనకు యోగా సర్టిఫికేట్స్ కొందరికి మందులు కూడా పంపిణీ చేస్తుండ్రు. ఇక ఇంకో 15 minutes దాకా తనను తెలుసుకొని నడిస్తే అట్టి వ్యర్థుడని జనం అంటారు. ఆ వ్యర్థ కలాపాలకు జనంలలో మెలగడం చాలా కష్టం. అందుకే మునీశ్వరుడు ఈ జనాన్ని వదిలి గుట్టలో పోయి వందల సంవత్సరాలు వాళ్ళు శ్వాసను బంధించి శరీరం జీర్ణమైపోయినా ఆత్మసంధానం హరిని విడవక ఎల్లవేళ వేయందు స్మరించుతూ ముక్తి నంది. ముక్తి అంటే ఏందయ్యా అంటే ఈ శరీరంలోకి రాకుంటూ ఉండడమే ముక్తి. ఆ ముక్తి ఎందువల్ల వస్తుందయ్యా అంటే సుఖ జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధింపబడుతున్నది. ఆ ఆశలు ఏంటి అయ్యా అంటే సౌఖ్యం, మెత్తడి గారెలు, బూరెలు, పనస తొనల కన్నా, పంచదార కన్నా, జుంటి తేనె కన్నా, జున్ను కన్నా, చెరుకు రసంకైనా తీపి లేదు. ఆ చెరుకు రసాన్ని ఆహ్వాదిస్తూ నములుతూ ఉంటే, లాలజలం ఊరుతూ ఉంటే
ఆనందమయం బ్రహ్మలోకం కనపడుతుంది. ఈ ఆశ మూడవది, మొదటిది స్త్రీ పురుష సంయోగము, రెండవది భోజన సౌఖ్యము, మూడవది ప్రయాణ సుఖం. మేము హైదరాబాద్కు పోతామని అని కొత్త కొత్త బట్టలు వేసి వింత వింత ప్రదేశాలు చూస్తూ వింత వింత మనుషులు చూస్తూ ఆనందపడుతూ ఆడికి పోయినాక అలాయి బలాయి తీసుకొని కమ్మడి భోజనం పెట్టి కడుపు నిండా మాట్లాడి తెల్లారి పంపిస్తే నాలుగవది ఇల్లు, భార్య, పిల్లలు, ఉద్యోగం, అందం, ఐశ్వర్యం, గొప్పతనం, కీర్తి, ఈ ఆస్తులు ఇవి అంతా నా అంత తోడు లేడని విని మనిషి యొక్క దేహం లోపలికి వచ్చి శుష్క వేదాంతమైన ముసలి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంత హీనమైనటువంటి బ్రతుకు ఇగలేదు. అందుకోసం తెలిసిన వాడు ఈ జన్మకు రానే రాడు. ఈ జన్మం అనిత్యం, ఇది శాశ్వతమైంది కాదు. ఈ అబద్ధం అన్నదమ్ములు మాయ, ఆలుబిడ్డలు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, తెలియనీయదు మాయ, దీనిల్లు పాడాయ, విశ్వదాభిరామ నిరవేమ. తానేమి కొనివచ్చే తానేమి కొనిపాయ, పుట్టినప్పుడు నరుడు, చచ్చినప్పుడు నడమ బట్టగట్ట నగుబాటు కాదు ఒక విశ్వదాభిరామ వినరవేమ. మానవునికి పరమాత్ముడు పెట్టిండు ఏ వ్యయం, పడమర, నైరుతి, దక్షిణం, ఆగ్నేయం 8 దిశలు పెట్టిండు. మానవుడు పుట్టుక ఉత్తరం దిశకు వచ్చినప్పుడు ఏది 12 సంవత్సరాలు, 8 దిశలకు 12 సంవత్సరాలన్నర, ఒక నిఘంటువు 100 సంవత్సరాలు నిబంధన పెట్టి ఉన్నారు. కుక్కకు 15 ఏళ్ళు, కోతికి 10 ఏళ్ళు, మనుషుడికి 100 ఏళ్ళు అని పెట్టాడు. ఈ 100 ఏళ్ళు 8 దిశలల్లో 12 సంవత్సరాల చిల్లర పడుతుంది. దిశ మారిన కొద్దీ మానవుని యొక్క దశ మారుతుంది. తూర్పున పుట్టినప్పుడు తేజోమయుడై లాలసింపబడి పాలు జీకి తల్లి ఒడిలో, తండ్రి ఒడిలో, బంధువుల ఒడిలో ముద్దించుకోబడి ఆనందపరవశుడై పెరుగుతాడు. అది యొక్క సూర్యుని వెలుతురనంగా పరమాత్మ నామస్వరూపం. వచ్చినప్పుడు విపరీతమైన కలహం కలిగి జనన మరణానికి దుఃఖహేతువై, బంధహేతువై, మనిషికి నిద్ర పట్టక ఉన్న ఆస్తమ్ముడు పోయి ఏకాకి అయి అడవుల పాలవుతాడు. వాయవ్య దిశకు వచ్చినప్పుడు, పడమడి దిశకు వచ్చినప్పుడు రోజు సూర్యుడిని మింగుతాడు. కాబట్టి ఈ అరసులల్లా శనేశ్వరుణ్ణి పెట్టిండు శంకరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మమయ్య. నష్టపెట్టడమే. ఓనాడు శనీశ్వరుడు వచ్చి శంకరుణ్ణి నేను రేపొద్దుగాల నిన్ను పడతానే అంటే, నేను శంకరుణ్ణి, నువ్వు నన్ను పట్టుడు ఏందా? నిన్ను నుంచి ఏమవుతుంది పోమంటే, మీరు నియమించింది నా నియం తప్పుతావా? నిన్ను పట్టకపోతే నేను చూడు రేపు పొద్దుటి నుంచి పొద్దుదాకా నిన్ను పట్టుడు ఖాయం అని చెప్పిపోయింది. చెప్పినాక వీడు ఏం చేస్తాడు? తెల్లారచ్చి ఏమన్నా నాకు భయం అవుతుంది అనుకొని అడవిలో పోయి కాకిదొండ చెట్టులో పండగి లోపల లింగం అయితే ఆగున్నాడు. పొద్దు పొడిచిన కాడ నుంచి పొద్దుకేదాకా. పొద్దుకోకంగా ఇక వన్ టైం దగ్గరకు వచ్చిన వాళ్ళు పోయి ఆ పండుని తెంపిండు, జాయి శంకర్ అని తెంపిండు. ఏమై మరి నువ్వు నన్ను ఏమో చేస్తానంటే ఏం చేయకపోతే కదా అని అడిగిండు శంకరుడు. శనేశ్వరుడు అన్నాడు, నేను పడితేనే నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నావు, వైకు నీ కైలాసంలో ఉండగా, ఎండికొండ ఉండగా ఎందరో యోగ్యులు నిన్ను హరహర మహాదేవాన్ని కొలువంగా కీడ దాగున్నావంటే నేను పడితేనే నీకు ఈ బుద్ధి పుట్టింది. నన్ను దాటేటోడు లేనే లేడు. మీరు నాకు అబద్ధం ఇచ్చింది కాబట్టి ఎంతటోని కానీ ఈయన దేశకు తెస్తా నేను. కోట్లున్నోనికి కోట్ల నష్టం, 1000 ఉన్నోనికి 1000 నష్టం, 100 ఉన్నోనికి 100 నష్టం, రూపాయి ఉన్నోనికి అర్ధ నష్టం. ఈ నష్టం అనేది పెట్టకపోతే మనిషి కష్టం చేయడు. నష్టం అనేది పెడితేనే కష్టం చేస్తాడు. కష్టం చేయడం వల్లనే భుక్తం ఏర్పడుతుంది. మోసం, దగ, కుట్ర, కుళ్ళు ఇవి పెట్టుకొని నడిచిన మానవునికి భుక్తం సుఖం వెళ్తుంది కావచ్చు. కానీ విషయవాంఛల యందు సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమే, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వల్ల అవివేకం కలుగును. దాని వలన మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి ఎంది హీన జన్మానికి దారితీస్తుంది. రాత్రి 1 గంటకు తెలివి పడుతుంది. వీడు తిట్టే, వాడు కొట్టే, వీడు అప్పియడా, అది అట్లానే, వీడు ఇట్లా లొల్లి పుట్టించే, వాడు అట్లా కూడలని ఎరవడేసే, వీడు నా భూమి జరుపుకునే, వీడిని ఏం చేయాలి, వీడిని బర్రె నమ్ముకుందునా, వీడిని తలుగులు ఇడిచిపెట్టి చేనులో తోలుతున్నా, వీడిని అప్పు ఎగబెట్టిస్తున్నా, వీడిని లొల్లి పుట్టిస్తున్నా, ఏం చేయాలని ఈ వాసనలకు ఈ మనసు ఎటువంటిది అంటే కోతి వంటిది. ఇది కోతి ఎటువంటిది అంటే చెట్ల మీద తిరిగినట్టు ఈ విషయ వాసనలు నరుల మీద ఎవరిని వంచాలి, ఎవడు నాకన్నా గొప్పగా ఉన్నాడు, నన్ను ఎవడు తిరస్కరించిండు, ఎవడు అవమానపరిచిండు, వాళ్ళని ఎట్లా దొక్కాలి అనే అభిప్రాయం కలిగి రాత్రి 1 గంట నుంచి 4 దాకా నిద్ర పట్టకుండా ఇక పాదరసం ఉంటుంది. పాదరసం ఊరి నిద్ర పట్టనియది. 3 గంటల తర్వాత విచారణ చేసి అటు పొరుగుతూ 4 అయిపోద్ది. టక్కన కళ్ళు మూసుకపోతే 7 దాకా లేవాడయ్యా. కాబట్టి ఆ వాసనను బట్టి పొద్దాక చెడు కర్మలు చేసి వంచుతాడు. ఆ వంచడం వల్ల
తను విడిపోయిన తర్వాత అయ్యగాడు దానికి అనుగుణమైనటువంటి చెరువు గడి పెడతా తవ్వ గారి సొమ్మెత్తుకత్తా గుడి గూల పడతా ఇవి కోరుకుంటాడు జన్మకు రాకముందే. ఆ పుట్టి అవే పనులు చేస్తాడు. కావున ఈ శరీరం అనిత్యం, ఇది నిత్యమైంది కాదు. ఓ కామక్రోధ లోభములు ఆత్మను నాశనం చేయును, అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలిపెట్టు అన్నాడు. ఆ వదిలిపెడితే చెవులు మాసిపోయింది కూడా ఇట్లా రాకుండా పోయే కాలం ఉన్నది. సమాజం తెలుసుకొని వంచనతోటి మంచి ఇతరుల మనసు నొప్పియకుండా నడుస్తాడు ఈ వ్యక్తి, ఈయనకు దండం అని అన్నారు. అవి పట్టాడని ఇంకా ఇదో మాట అంటే అదో మాట అనిపోతుంది. దాన్ని నిగ్రహించుకున్న వాడే జన్మకు రాడు. అవమానానికి కృంగిపోయినవో జన్మానికి మూలమవుతుంది, క్రోధాన్ని ప్రదర్శించినవో నష్టానికి మూలమవుతుంది. అధికం ఇతరుల మోసగించి హత్య చేద్దాం అనుకున్నావో నువ్వు హత్య చేయబడతావు. ఏ మనిషికైతే ఏదైతే ఇస్తావో నీకు అదే దొరుకుద్ది. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మళ్ళీ ఇస్తాడు. నమస్కారం ప్రదర్శిస్తాడు. జనానికి నీడ వల్ల నువ్వు ఏదైతే ఇస్తావో ఇతరులకు అదే నీకు చెందుతుంది. కాబట్టి ఇతరుల మనసు నొప్పించని వాడు, ఇతరుల కష్టపెట్టని వాడు, వాడే దేవుడు. నా దృష్టిలో ఇతరుల మనసు నొప్పించనోడే దేవుడు. వాడే దామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుపడ్డాడు. మళ్ళీ జన్మం మహాత్మా గాంధీని మాని కింద పడ్డాడు. ఆ భటులుండి అతన్ని చంపుతామని తుపాకి పట్టిండు. ఆ కొట్టకు వాని వల్లనే నేను చావనున్నది కాబట్టి వాడిని ఏమనకు, నా కర్మ తీరింది, తనకు బుద్ధి పుట్టింది, అది రాసి ఉన్నది కాబట్టి ఆ మరణించంగా ఎట్లయితే రాముణ్ణి తెలిసినవో అతను చిన్ననాటి నుంచి భగవద్గీత తెలిసి హరిని నమ్మి రామరామ అనుకున్నవాడు కాబట్టి చచ్చేటప్పుడు ఆ రామనామం వచ్చి వాడు వైకుంఠ రూపం పొందిండు. ఎవడిని అయితే తలుచుకుంటావో అట్టి రూపం వస్తుంది. మరణించేటప్పుడు నన్ను స్మరించుతూ ఎవడైతే శరీరమును వదులుతున్నాడో వాడు నన్నే చెందుతున్నాడని చెప్పుకున్నాడు భగవద్గీత. కాబట్టి నువ్వు కూడా ఎల్ల వేళలయందు పరమాత్మ నామాన్ని స్మరించుతూ ఒకడు తిట్టినా, ఒకడు కొట్టినా, ఒకడు ఏమన్నా, ఏ చిందర వందర చేసినా, ఏ నష్టపెట్టినా, ఏ కష్టపెట్టినా కష్టానికి వంగకు. తను గరిగిపోయినా మంచిదే కానీ కష్టాన్ని విడువకు. అబద్ధం ఆడకు. అబద్ధం ఆడితే వడితోటి మిగిలి మల్ల జన్మం ఎత్తి తీర్చవలసి వస్తుంది. అప్పేగా పెట్టకు. ఈ ఎద్దయి నాగదున్న వస్తుంది, బర్రెయి పాలియవలసి వస్తుంది, పాలే దరిద్రుడై పుట్టి పాలేరు ఉండి తీర్పవలసి వస్తుంది. కర్మానుసారాన్ని బుద్ధి శ్రీకృష్ణునికే తప్పలేదు. వాలిని రామావతారంలో కొడితే కృష్ణావతారంలో అయ్యగాడు దెబ్బ బదులు తెప్పించుండు. మనకి ఎవరికి తప్పదు ఇది. నువ్వు ఇతరుల వంచిన నేను సుఖపడతానా అనుకుంటే నరకానికే మూలం. వారు చెప్పారు స్వామి వారు. చెప్పాను నాకు చెప్పుడు రేపు గీయాల దాకా చెప్తాను. అదేం లేదు, టైం కూడా తల్లిదండ్రులు, భార్య, తనయులు, ఆప్తులు, బావ, మరుదులు, మేన, మామగారు ఘనముగా బాంధవులు కలిగినప్పటికైనా తాను తరలిపోగా వెంట తగిలిరారు. ఎములు దూతలు ప్రాణం మవరించకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమంతా ఉన్నది తినేటోళ్ళే కానీ పెట్టేటోళ్ళు ఆయుష్ ఏడాది ఆయుష్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. అంత పీక తినే బంధువులే తప్ప బాంధవుడు ఎవరు లేడు. బాంధవుడు ఎవడే అంటే నీకు హరి తప్ప బాంధవుడు ప్రపంచంలో ఎవడు లేడు. అంత పీక తినేటోళ్ళు. ఇది గుర్తుపెట్టుకొని నడువు. మానవ జన్మ రావడం ఇది తినటానికి, సుఖపడటానికి అనేది ప్రతి వ్యక్తిలో ఉంది. కానీ అది తప్పు, అజ్ఞానం. ఇది వచ్చింది పరమాత్మ నామాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఆయన నువ్వు ఎవడైతే ఆత్మలో నిలుపుకొని స్వామి నువ్వే నాకు దిక్కు, వేరే లేదు, బాంధవుడు కాదు, కొడుకు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, ధనం కాదు, ఈ తనువే నాది కాదని ఎవడైతే బతుకుతాడో వాడు మరణించేటప్పుడు పరమాత్మ నామాన్ని స్మరించు శరీరమును వదిలితే వాని రూపం పొందుతాడు, మళ్ళీ జన్మానికి రాడు. ఒక సూర్యుడు ప్రకాశిస్తే ఎంత వెలుతురైతుంటుందో ఉత్కృష్టమైన మోక్షాన్ని పొందిన వాడు అంత వెలుతురులోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ జన్మకు రాడు. మావి చేత శిశువు, పొగ చేత నిప్పు, పొట్టు చేత కంకి, మబ్బు చేత సూర్యుడు ఎట్లయితే కప్పబడి ఉన్నదో ఈ అజ్ఞానం చేత, పైసల ఆశ చేత, స్త్రీ వ్యామోహం చేత, ఈ బంధం, కొడుకులు బిడ్డలు అనే బంధం చేత ఈ ప్రపంచం నాకన్నా పెద్దోని చూసి ఇంకా పెద్దోని కావాలి, వానికన్నా పెద్దోని చూసి ఇంకా పెద్దోని కావాలి, ఇట్లా అనుకుంటూ పోతే 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గడిచిపోతుంది. ఎవడు ఆగినోళ్ళు లేడు, ఎవడు తృప్తి పడ్డోళ్ళు లేడు. తృప్తి పడ్డోడు వైకుంఠం వెళ్ళిపోతాడు, వాడు ఇక్కడికి రాడు. కాబట్టి
ఇది తెలుసుకోలేక మానవులకు నేను గొప్పోనంటే నేను గొప్పోను, నేను మంత్రిని, నాకు నమస్కారం పెట్టలేదు, వానికి బాగా ఈగో పెరిగింది అని అనుకుంటాడు. అది కాదు, నువ్వు పెట్టేది జ్ఞానికి పెట్టు, పరమాత్మ నామాన్ని స్మరించే యోగికి పెట్టు, సత్పురుషులకు పెట్టు. వాళ్ళ ఆశీస్సులు మనకు పొందుతాయి, మనకు దొరుకుతాయి. వాళ్ళ వల్ల నీకు భక్తి కలుగుతుంది. పుణ్యం చేయడం వల్ల భక్తి కలుగుతుంది, భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది. ముక్తిగా లేదు ఇది. ఇతరుల మనసు నొప్పించకుండా ఎవడైతే నడతాడో వాడు పరమాత్మ నామాన్ని స్మరించేటందుకు అర్హుడు. ఇది నేను చెప్తున్నాను, నేను వట్టి మాటలు కాదు, నా అనుభవపూరితమైన మాటలు ఇవి, వట్టి కాదు. నేను చిన్ననాడే జటలాగ్ని స్వరూపుడై మనం తినే భక్ష్య భోజ్య శోష్య పదార్థాలను జీర్ణం చేయించున్నాడు. ఎడమ పక్క మంట మండుతుంది, కుడి దొక్కలో అన్నం ఉన్నది. కుండ మీద, పొయ్యి మీద కుండ పెడితే ఎట్లయితే ఉడికి మల విసర్జన జరుగుతుంది, అందులో ఉండే సారం రక్తంలోకి పంపి దేహాన్ని కాపాడుతుంది. ఇది విష్ణుమయం. దీన్ని ఈ జటాగ్ని స్వరూపం పరమాత్మమయం, వట్టిది కాదు. ప్రతి జీవిలో ఉన్నాడని అంటాడు కానీ ఏ రూట్గా లేడు. జటలాగ్ని స్వరూపుడై ప్రతి మానవుడు భుజించే, ప్రతి జీవి భుజించే అటువంటి ఆ దేహంలో ఆయన వెలుగుతూ ఉంటేనే జీవులన్నీ బ్రతుకుతాయి. అది ఆగిపోయిందంటే సున్నా, ఇది కింద పడేసేదే. దీంట్లో ఏమి లేదు. ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మం లేక దాసి తుదకు దొంగలకు ఉన్నో దొర్రలకు ఉన్నో తేనె జుంటిగా లేవా తెరవరులకు. తెలుగులకు అది పువ్వు గోలి తెచ్చిన తేనెను ఒక్కటే నిమిషంలో అగ్గిపెట్టి దులుపుకొని పోతాడు. సంపద కూడా అంతే. నువ్వు సంపాదిస్తాను అన్ని అబద్ధాలాడి దొంగతనం చేసి మోసం చేసి కానీ దులుపుకుపోయాడు ఎవరో ఇంకొక నిమిషం. ప్రసాదాలు ఏమున్నాయి? ఇక అందరికీ గురువుగారు తనే స్వయంగా కిట్ ఇచ్చిండ్రు. తర్వాత పులిహోర ఇంకా సేమియా అవన్నీ కూడా ఇచ్చిండ్రు. ఇక తీసుకొని మరి ఇంటికి వస్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. అయితే మనకు అక్కడ వీడియో షూట్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఇంకా షూట్ చేయలేదు అంతే. ఇగో 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 దా దా దా. పొద్దున పూజ చేసిన నైవేద్యం. ఇక మరి దా పా. నేను ఇంటికి వచ్చేసరికి గేటు ముందే లేగదూడు ఉంది, అంబా అని ఊరుకుంటూ. ఇక అది భలే పిలుస్తుంది. అయితే గేట్ మీదనే నేను ఆల్రెడీ బనానా పెట్టిపోయినా. ఇక నేను రాగానే మరి అది పక్కకు తిరిగింది. ఇంకా బనానా పెట్టినాక తిన్నది. ఇక నేను వచ్చిన గేట్ సౌండ్ ఇంకా ఇంట్లో వాళ్ళు వస్తారు కదా, వచ్చిన తర్వాత అక్కడ దేవునికి నైవేద్యం పెట్టినాయి, ఇంకా పండ్లు ఉన్నాయి, తీసుకురమ్మంటే తీస్తే ఇంకా అవి కూడా పెట్టిన. కవుండ్రాళ్ళు రకరకాల నైవేద్యాలన్నీ కూడా తింటుంది. చిన్నది లేగదూడ కాబట్టి ఇంకా బనానా కూడా ఎక్కువ ఉంటుంది. అసలు నేను ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. చూడండి నేను వచ్చిన లేదా ఇక నేను సేవకే ఉంది. తొందరగా వచ్చిన నేను. ఇక తొందరగా వినాయకుని పూజ చేయాలని అర్జెంటుగా వచ్చేసిన. నేనైతే వచ్చేసరికి మన లాగదూడతోటి ఇక్కడ లోపలికి కోనిస్తలేదు. ఇక నైవేద్యాలు పెట్టినా కొద్ది తింటుంది. చూడండి మరి తొందరగా నైవేద్యాలు దీనికి తినిపించి మనం ఇంట్లోకి వెళ్ళి వినాయకుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ కిట్లు ఏమున్నాయి అనేది నేను అప్పుడు చూపిస్తాను. మరి పా అటు వా పా పా. ఇలా బాగానే ప్రసాదాలు పడ్డాయి. ఇక రేపురా రేపురా. ఇక యోగా క్లాస్కి వెళ్ళినా అని చెప్పిన కదా, వచ్చేటప్పుడు ఇది ప్యాక్ ఇచ్చిండ్రు. ఇక దీంట్లో ఏమున్నాయి అనేది చూపిస్తాను నేను. ఒక సర్టిఫికెట్ ఇచ్చిండ్రు మనకు, అంతర్ముఖ యోగా శిక్షణ. ఇది ఒక సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ వాళ్ళు కొంచెం సౌండ్ తక్కువ పెట్టు. ధ్యానమాలిక అనేది బుక్ విడుదల చేస్తుండ్రట. ఇక దాన్ని మనకు ఫ్రీగానే ఇచ్చిండ్రు. అయితే దీనికి 1 year చందా కట్టాలంటే కట్టుకోవచ్చు అని చెప్పి ఇది ఒక బుక్ ఇచ్చిండ్రు. ఆధ్యాత్మిక చికిత్స ఈ బుక్స్ ఇచ్చిండ్రు. ఇదేమో మనకు అక్కడ నోట్స్ రాయడానికి ఇచ్చిండ్రు.
ఇక వాళ్ళు చెప్పిన కొద్ది టకటక రాస్తాం కదా, అవన్నీ కొన్ని ఏవో రాసిన, సగం పేజీలు అయితే రాసిన. ఇదైతే సీర ప్రసాదం ఇచ్చిండ్రు రంగా, అది అంటుంది. ఇంకా ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా లోపల ఏముంది అనేది. అంటే ఈ సర్టిఫికెట్ ఒకటి మనకు చేతికి ఇచ్చిండ్రు, ఈ కిట్టుకునేమో మన వచ్చేటప్పుడు ఇచ్చిండ్రు. కాబట్టి ఇంకా మనము వెళ్ళేటప్పుడు పూలు పండ్లు తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా అట్లా తీసుకెళ్ళినాం. రాగా ఇవి ఇట్లా ఇచ్చిండ్రు మనకు అక్కడ. ఈరోజు లంచ్ కూడా వాళ్ళే పులిహోర దద్దోజనం పెట్టిండ్రు పగలు లంచ్. ఇంకా ఇప్పుడు స్వీట్ పెట్టిండ్రు. కానీ ఇంకా మనకు ముందే కదా, ఇంటి ముందే కాబట్టి ఇంకా నేను అక్కడ స్వీట్ తినలే. ఈ పులిహోర ప్యాకెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడే మా అబ్బాయి తిన్నాడు. పులిహోర ప్యాకెట్ మనకు స్వీట్ ఇచ్చిండ్రు మళ్ళీ వచ్చేటప్పుడు. అయితే అదే స్వీట్ ఇచ్చిండ్రు. ఇక స్వీట్ ఎక్కువ తినాం కదా, నేను ఇప్పుడు ఈవినింగ్ 6కు వచ్చేటప్పుడు ఇచ్చిండ్రు ఇది. ఇక స్వీట్ తినేంత ఓపికలేదు. ఇంటికి తొందరగా వెళ్ళి మళ్ళీ సాయంత్రం మన వినాయకుడికి పూజ చేసుకునేది ఉందని నేను వచ్చేసిన. అప్పటికే దాదాపుగా 5:30 అయినట్టున్నది, 5:30 11 అయినట్టున్నది. ఇంకా తొందరగా దీపం వెలిగించుకోవాలని వచ్చేసిన. ఇంకా ఇది విషయం. అయితే ఈ యోగాకు 2015లో నేను వెళ్ళిన. అప్పుడు మన కరీంనగర్లో వారం రోజులకు ఒక కోర్స్ చొప్పున వీళ్ళు పెట్టిండ్రు. ఇక అప్పుడు నేను దాదాపుగా మార్చి నుంచి జూన్ జూలై దాకా కూడా ఇంకా అన్నీ వాళ్ళు పెట్టిన క్లాసులకన్నీ అటెండ్ అయినా నేను. అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకుండే. ఇంకా అప్పుడు అటెండ్ అయినా కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మనకు ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా మెసేజ్ చేస్తారు. ఇక ఇప్పుడు ఏమి వెళ్ళాలనుకున్నా, కాకపోతే నిన్న ఇంట్రడక్షన్ క్లాసు సాయంత్రం, అంటే మన ఇంటి ముందే కదా ఫంక్షన్ హాల్, సరే వెళ్ళి చూద్దామని పోయినా ఇంట్రడక్షన్కు. ఇక మళ్ళీ ఈరోజు 1 డే కదా, 1 డే కూర్చుంటే మనకు కొత్త విషయాలు తెలుస్తాయి కదా అన్నట్టుగా మళ్ళీ వెళ్ళిన. అట్లా ఎప్పుడు నిత్యం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలనే ఉంటుంది. ఇక ఒక లేచిన తర్వాత కూడా మన పనులు పూజ ఇవన్నీ ఉంటున్నాయి కదా. మార్నింగ్ వంట చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, అప్పుడే వెళ్ళాలి. వాళ్ళు దాదాపు 8కి రమ్మన్నారు. కానీ 8 లోపల నా పని అవుతుందో కాదో. ఇక నాకు ఈరోజు యోగా క్లాస్కి వెళ్ళే మరి యోగ్యత ఉందా అనేది ఇంకా అప్పటికి కూడా నాకు అసలు సందిగ్ధంలో ఉండే, వెళ్తానో లేదో అని. ఇక మొత్తానికైతే టైంకి వెళ్ళిన. నేను వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయింది. అట్లా ఒక్కొక్కసారి మనకు రెడీ అయినా కూడా ఏదో ఆటంకం వస్తుంది. ఇంకా ఈరోజు వెళ్తానా లేదనుకున్నా. ఈ మాతాజీ సూర్యకుమారి మాతాజీ ముందు మహానందికి వెళ్ళినప్పుడు ఈ భిక్షమయ్య గురూజీ, ఈ మాతాజీ వీళ్ళిద్దరు భార్య భర్తలు. ఇక ఈ మాతాజీ కండక్ట్ చేసింది క్లాసులు. చాలా మంచి వ్యక్తి అనిపించింది. ఇక అప్పుడైతే మంచిగా మాట్లాడింది. ఈ మధ్య 1 year అవుతుంది తను చనిపోయి. ఇక అప్పటి నుండి 2 years నుంచి క్లాసులు ఏం లేవు కదా కరోనా ఎఫెక్ట్ తోటి. ఇక ఇప్పుడే వీళ్ళు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. ఇక మన ఇంటి ముందు ఫంక్షన్ హాల్లో కాబట్టి వెళ్ళిన. అయితే అంతకుముందు నేను 5 years కింద క్లాసులు వెళ్ళినప్పుడు మన పార్లర్ లైన్లా ఉంటుంది ఒక ఫంక్షన్ హాల్, అక్కడ వెళ్ళిన. మళ్ళీ దాంట్లోనే భాగంగా మార్చి నుంచి మే జూన్ దాకా కూడా అక్కడ జరిగినాయి. ఇక్కడ లాస్ట్కి కూడా ఇక్కడ కూడా మన ఇంటి ముందు ఫంక్షన్ హాల్లో కూడా అప్పుడు కూడా కండక్ట్ చేసిండ్రు. చేసిన తర్వాత అప్పుడు మహానందికి వెళ్ళాం. ఫస్ట్ది MMY అంటారు అనుకుంటా, తర్వాత AMC, తర్వాత BST, ఇట్లా కోర్సులు ఉంటాయి. ఇక అట్లా BST దానికి వెళ్ళినట్టున్నాం అందగా. ఇక అంతా బాగా కాన్ఫిడెంట్గా అయితే మర్చిపోయిన పేర్లన్నీ అట్లా. ఇప్పుడు కూడా ఈ అంతర్ముఖ యోగా అనేది ఒకరోజు శిక్షణ కదా, దీనిలో కూడా ఇంకా మళ్ళీ ఉన్నాయట. అది వెళ్ళడానికి ఇది మనకు పనిచేస్తుంది అంటున్నారు. అప్పుడు మనం ఇది తీసుకొని వెళ్ళాలి, ఈ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళేది ఉంటుంది, అది మహానందిలో ఉంటుంది కావచ్చు అంతే. ఇక అది విషయం. మరి ఇవన్నీ దాచిపెడతా. ఇక చూపిస్తున్నా. అందుకే ఈ బ్యాడ్జ్ మనది పాతది కూడా ఉంది ఎక్కడో. అమ్మయ్య, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత, పూజ అయింది, టీ తాగిన తర్వాత ఇవి చూపిస్తున్నా ఒకసారి. ఇక చూపించి మరి భద్రపరుస్తా. ఫ్లవర్స్ ఎంత తాజాగా ఉన్నాయి. ఇక చూడండి, శిక్షణ దీని మీద ఉంది కదా, ఇది చూపిస్తే అయిపోతుంది.
ఇది ఫస్ట్ది మనం ఇప్పుడు అటెండ్ అయినాం. తర్వాత ఇవి 4 ఉంటాయి. ఇవి 4టికి మనకు ఆ సర్టిఫికెట్ పోవడానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఎవరైనా నేర్చుకునేది ఉంటే ఇక పోవచ్చు. అమ్మయ్య అయిపోయింది. ఇక ఆడబెట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. మరి రెస్ట్ తీసుకుంటా. ఇక మరి ఈరోజైతే ఇంతే. నెక్స్ట్ రేపు మంచి వీడియో తోటి మళ్ళీ వెళ్దాం.